బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రియురాలతో రొమాన్స్ చేస్తూ భార్యకి అడ్డంగా దొరికాడు భర్త. ఇద్దరిని అటు ప్రియురాల్ని భర్తని ఇద్దరిని చితకబారి దబ్బిడి దిబ్బిడి మోత మోగించి పోలీసులకు అప్పగించారు భర్తలు అటు బంధువులు. నార్సింగి పిఎస్ పరిధిలో గంధంగూడలో ఈ ఘటన చోటు చేసుకుంది. 13 ఏళ్ల క్రితం వేణుకుమార్ శిరీషలకు వివాహమైంది. 2 ఏళ్లుగా మరో మహిళతో వేణుకు వివాహేతర సంబంధం మొదలైంది. అయితే భార్యను కొడుతూ తిడుతూ నిత్యం వేధింపులకు పాల్పడుతున్నాడట వేణు ప్రవర్తనలో మార్పు రావడంతో నిఘా పెట్టింది భార్య. ప్రియురాలి ఇంట్లోకి వేణును రెడ్ హ్యాండెడ్ గా వెళ్లి పట్టుకుంది శిరీష. నార్సింగి పోలీసులు అదుపులో తీసుకున్నారు వేణు అతని ప్రియురాల్ని. మనం విజువల్లో చూస్తున్నటువంటి ఆ వ్యక్తి భర్త. సో ప్రియురాలు చూడండి, అక్కడ మూలకు ముసుగేసుకొని కూర్చుంది. ఈ బుద్ధి ముందుగా ఉండాల్సింది. పెళ్ళైనటువంటి ఆ భర్తతో, పెళ్ళైనటువంటి ఆ వ్యక్తితో, ఇద్దరు పిల్లలైనటువంటి ఆ వ్యక్తితో అలా చేయకంటే మునుపు కొంత జాగ్రత్త పడాలి. అంతా జరిగిపోయిన తర్వాత మూలకెళ్ళి ముసుగేసుకుంటే ఏముంది తల్లి? అంతా బట్టబయలు అయిపోయిన తర్వాత మూలకెళ్ళి ముసుగేసుకుంటే పోయేదేంటి? ఇప్పుడు వచ్చేదేంటి కొత్తగా? అప్పటికే పెళ్ళైపోయింది, 2 పిల్లలు ఉన్నారు దాదాపుగా. అటు శిరీషతో పెళ్ళైపోయింది, చాలా చక్కగా వారి కుటుంబం కొనసాగుతోంది. సో అంతలే ఆ వ్యక్తికి డెఫినెట్ గా అక్కడ ఆ అమ్మాయి సహకరించండి, ఆ అబ్బాయి ఏం చేయలేడు కదా. ఆ అమ్మాయి కూడా సహకరించింది, ఆ ప్రియురాలు కూడా సహకరించింది. సో రొమాన్స్ చేస్తుండగా అడ్డంగా దొరికిపోయాడట ప్రస్తుతానికి. సో ఇద్దరిని చితకబారి పోలీసులకు అప్పగించారు బంధువులు. 13 ఏళ్ల క్రితం వేణుకుమార్ శిరీషలకి వివాహమైందట. మన విజువల్ చూడండి, ఆ ప్రియురాల్ని బయటికి తీసుకొస్తున్నటువంటి విజువల్స్ కూడా మనకు కనబడుతూ ఉన్నాయి. ప్రియురాల్ని చితకబాదారు బంధువులు. సో ప్రియురాలకి దబిడి దిబిడి మోత మోగించేశారు. డెఫినెట్ ఇక్కడ మనం ఒక్కరిని తప్పట్టాల్సిన పని లేదు, కేవలం ఆ భర్తను మాత్రమే తప్పట్టాల్సిన పని లేదు. ఆ భార్య, అక్కడ ప్రియురాలు కూడా ఇదే రకంగా ఆ వ్యక్తికి సహకరించింది, ఆ వ్యక్తితో పాటుగా ఒప్పుకుంది కాబట్టే అంతా ఈ రకంగా జరిగిపోయింది. సో ఇక్కడ ఇద్దరు కూడా తప్పు చేశారు, ఆ ప్రియురాలు భర్త ఇద్దరు కూడా. సో ప్రస్తుతానికి భార్య నిఘా పెట్టింది, భర్త అడుగుజాడలను కనుక్కుంది, స్కెచ్ వేసింది. సో ఇద్దరు కూడా ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. చూడండి, ఇక్కడ ఒక్కసారి మోత మోగుతోంది, దబిడి దిబిడి మోత మోగిస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం. వేణుకుమార్ లోపల వీడియో బయటికి ఆమె ఫేస్ కవర్ చేసుకుంటుంది, ఆమె ఫేస్ ఇక్కడ చూపిమనండి. చూస్తున్నారు కదా, పోలీసులకి ఫోన్ చేశారు బంధువులు, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గంధంగూడ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. నార్సింగి పిఎస్ లో ప్రస్తుతానికి ఈ అంశం పైన ఫిర్యాదు అందింది. సో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా ఆ బంధువులు ఎదుటే పట్టుకున్నారు. ఒకసారి ఆ బంధువులు మోత మోగించిన తీరు మనం చూస్తున్నాం కదా. ఒకసారి దబిడి దిబిడి వీపంతా విమానం మోత మోగించేశారు. ఇక్కడ ఆ సదరు ప్రియురాలు కూడా కనీసం ఆ వ్యక్తికి పెళ్ళైంది. నాకు చూస్తూ ఉంటే అక్కడ ఒక అమ్మాయిని పట్టుకుని ఆ ప్రియురాలు బయటికి వెళ్తోంది, బహుశా తన కూతురు అయి ఉంటుంది. సో కన్న కూతురుని ఎదుటపెట్టుకొని ప్రియుడితో అలా కులుకుతున్నామంటే నిజంగా ఈ మాట మాట్లాడుతుంది, దయచేసి క్షమించండి. బట్ ఇది డెఫినెట్ గా ప్రియురాలను కూడా నిందించాల్సిందే. కేవలం అక్కడ ఆ భర్త చేసిన తప్పే కాదు, ప్రియురాలను కూడా నిందించాల్సిందే. సో ప్రియురాలు సహకరించింది కాబట్టి ప్రియురాలు డైరెక్ట్ గా తన ఇంటికి పిలిపించుకొని తన ఇంట్లో ఈ రకంగా రొమాన్స్ చేస్తుండగా ఆ భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టేసుకుంది. 13 ఏళ్ల క్రితం పెళ్ళైంది శిరీష వేణుకుమార్లకి. సో వేణుకుమార్ ఇప్పుడు ఆ ప్రియురాలతో గడుపుతుండగా భార్య శిరీష రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. సో ప్రస్తుతానికి విజువల్స్ మనం ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తూ ఉన్నాము. రైట్ సైడ్ లో ఆ భార్య కూడా మాట్లాడుతోంది. ఒకసారి ఆ బంధువులు భార్య ఏం మాట్లాడారో చూద్దాం. మా అల్లుడు, మా ఫాదరు, నేను వాళ్ళ బ్రదర్ని, మా మదరు ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్ పెట్టుకున్నాడు. 7 to 8 years నుంచి పెట్టుకున్నాడు. 2 years నుంచి హరాస్ చేస్తున్నాం. నాకు తెలిసి 2 years అయింది సార్. తెలిసినప్పటి నుంచి 4-5 సార్లు పంచాలు పెద్దల సమక్షంలో.
నీకు తెలిసిందిగా పెద్దల సమక్షం తెలిసిన అని చెప్పి నన్ను కొట్టుడు, నా మెడ నుంచి పుస్తకాలు తాడదెంపుడు, కనీసం మాకు డ్రింకింగ్ వాటర్ లేదు, నా బాబు స్కూల్ ఫీ లేదు, ట్యూషన్ ఫీ లేదు, కనీసం బుక్స్ కొనియలేదు, ఏది బేసిక్ నీడ్స్ కూడా నాకు ఇవ్వలేదు. మళ్ళీ లక్షల శాలరీ. నన్ను నా కొడుకుని మొత్తం మా జీవితాలను నాశనం చేసిండు సార్. వీడి ఇంత చిన్నోడు, వీని లైఫ్ ఏంది సార్? వీడి లైఫ్ ఏంది? నా లైఫ్ ఏంది? వీడు మొగోడంట ఎట్లనన్నా బతుకుతాడంట. మరి గాలికి వదిలేస్తే అవుతుందా సార్? నేను కదా కన్నది. ఇంటికి రాడు, ఆడికి వచ్చిండ అంటే బట్టలు తీసుకొని బట్టలు వెండుకోవడానికి వస్తాడు. ఆడికి బట్టలు వెండుకోవడానికి వస్తాడు సార్. ఆడికి వచ్చి మా కాలనీలందరికీ కూడా తెలిసిపోయింది, కాలనీలందరికీ తెలిసిపోయింది. నన్ను బాగా గుద్దిండు, నా పుస్తకాలు తాడు తెంపిండు. ఆల్రెడీ కేసులు అవుతున్నాయి, ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. అయినా సరే వచ్చి నన్ను కొడుతున్నాడు, గలీజ్ పచ్చి బూతులు తిడుతున్నాడు సార్. నాకు కనీసం తిండి కూడా పెట్టట్లేదు సార్ నాకు. రైట్, ఇది ఆ కుటుంబం చెప్తోంది. భార్య శిరీష చెప్తున్న ప్రకారంగా అబ్బాయే కదా మొగోడే కదా బతికేస్తాడు వదిలే అంటున్నాడు భర్త. లక్షల్లో జీతం, 2 ఏళ్ళు అవుతోంది తను పూర్తిగా ఇంట్లో నుంచి కనీసం పట్టించుకోకుండా కొట్టడాలు, తిట్టడాలు, పుస్తలు తెంపడాలు, చాలా టార్చ్ అనుభవిస్తున్నాను సార్ వీంతోనని చెప్పి ఆ భార్య చెప్తోంది. నిజంగా ఆ భార్య చెప్పే మాటలు చూస్తూ ఉంటే తన ఆవేదన అర్థమవుతోంది. అబ్బాయే కదా వదిలే ఎలాగైనా బతికేస్తాడని చెప్పిన మాటని తన భర్త చెప్పుకొచ్చాడట. కనీసం పిల్లవాడికి స్కూల్ ఫీజు లేదు, బేసిక్ నీడ్స్ కూడా తీర్చలేడట. కానీ లక్షల్లో జీతం పెట్టుకుని బహుశా ఇక్కడ ప్రియురాల దగ్గరికి వచ్చేటువంటి విధానం మనం చూస్తూ ఉంటే ఆ జీతమే ఒక రకంగా ఆయనకి అస్త్రంగా మారింది కావచ్చు. ఆ ప్రియురాల దగ్గరికి కనెక్షన్ కలపడం కానివ్వండి, ఆ ప్రియులు అంకరించడం కారణం కూడా ఆ ఆర్థిక డబ్బులే అయి ఉంటాయి అంశం కూడా. ఏదేమైనా ఇక్కడ ఇద్దరిని తప్పుపట్టాల్సిందే, ఆ ప్రియురాలు అండ్ ఈ భర్త. ఆ ప్రియురాలు సహకరించింది కాబట్టి అక్కడ వెళ్ళగలిగాడు. వారిద్దరి మధ్య ఆ సత్సంబంధం కొనసాగుతోంది, ఒక రకంగా అక్రమ సంబంధం కొనసాగుతోంది. సో ఈ ఘటన డైరెక్ట్గా తన భార్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది, అడుగు జాడల్లో నిఘా వేస్తూ వెళ్ళింది, భర్తని ఒక కంట కనిపెడుతూ వెళ్ళింది రెడ్ హ్యాండెడ్గా. వారిద్దరు రూమ్లో రొమాన్స్ చేస్తుండగా పట్టుకుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పట్రీషియా సిద్ధంగా ఉన్నారు. ఎస్ పట్రీషియా, ఏం జరిగింది నార్సింగి పరిధిలో ఈ పోలీస్ స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది? అప్డేట్స్ ఏంటి? ఇంతకీ ఆ భర్త ఏం చెప్తున్నాడు? అసలు వారిద్దరి మధ్య కేవలం అక్రమ సంబంధం ఉందా? అక్కడ ఇంకో ఆ పాప కూడా కనబడుతోంది. ఆ పాప ఈ ఇద్దరికి సంబంధించినటువంటి పాప లేకపోతే ఏంటి? అప్డేట్స్ ఏంటి? రాజేంద్ర నగర్ లో అక్రమ సంబంధం పెట్టుకొని కూడా ఒక మహిళతో రెడ్ హ్యాండెడ్ గా భార్యకి దొరకడంతో దేహశుద్ధి చేశారు కుటుంబ సభ్యులంతా కూడా. చితుకబారిన పరిస్థితి. ఒకవైపు భార్యను వదిలేసి మరి ఇంకో మహిళ దగ్గర సహజీవనం చేయడం, భార్యకు విడాకులు ఇవ్వకపోవడం, అనేక సార్లు భార్యని వేధింపులకు గురి చేయడము, బంధువులతో సహా భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని దేహశుద్ధి చేసిందని కూడా తెలుస్తుంది. నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శిరీష ఇంకా వేణుకుమార్ కూడా 13 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు. 7 సంవత్సరాల కొడుకున్నాడని కూడా తెలుస్తుంది. వేణుకుమార్ అన్న వ్యక్తి కూడా తెలంగాణలో ఇన్ఛార్జ్ హెడ్ గా పనిచేస్తున్నారు హావెల్స్ ఎలక్ట్రానిక్స్ లో. గత కొన్ని రోజుల నుంచి కూడా తరచు తాగొచ్చి, అదే కాకుండా వేధింపులకి గురి చేస్తున్నారు, నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు, ఎన్నిసార్లు అడిగినప్పటికీ కూడా సరిగ్గా సమాధానం చెప్పకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడంటూ శిరీష అనేకసార్లు చెప్పినప్పటికీ కూడా వినకుండా శిరీషకు అనుమానం రావడము, దాని తర్వాత శిరీష నిఘా పెట్టుకోవడము, అదే తర్వాత వేణుకుమార్ అన్న వ్యక్తి కూడా మౌనికతోని రెడ్ హ్యాండెడ్ గా దొరికిన పరిస్థితి. మౌనిక కూడా ఆల్రెడీ పెళ్లి అయింది, ఇంకో కూతురు కూడా ఉంది. అయినప్పటికీ కూడా వీళ్ళిద్దరూ ఒకటే ఇంట్లో అక్రమ సంబంధం పెట్టుకొని మరి ఉండడంతో వెంటనే శిరీష వెళ్ళి ఆ డోర్ కొట్టి బద్దలు కొట్టి కుటుంబ సభ్యులతో వెళ్ళి ఇద్దరిని కూడా చిక్కబాదిన పరిస్థితి. మౌనిక మీద కూడా కేసు నమోదైంది, వేణుకుమార్ పైన కూడా అనేక కేసులు నమోదైంది. అంటే నన్ను ఇష్టానుసారంగా ప్రవర్తించడము, అదే కాకుండా నన్ను పెళ్ళైన తర్వాత కూడా ఆ బంధానికి విలువ లేకుండా నన్ను అర్ధాంతంగా రోడ్డు పైన వదిలేయడం. వేణుకుమార్ కి ఆ ప్రియురాలు ఎలా పరిచయం అయింది? వారు వర్కింగ్ ప్లేస్ లోనా? ఎలా తెలుసు? ఎలా జరుగుతోంది? అప్డేట్స్ ఏంటి? వేణుకుమార్ కి కూడా సోషల్ మీడియాలో పరిచయం అంటూ కూడా సమాచారం అయితే వస్తుంది. మొదట వాళ్ళు ఒక దగ్గర కలుసుకున్నారు, ఆ తర్వాత కూడా తరచూ వీళ్ళు ప్రయాణం చేయడం. అంటే ఏంటి ఆ ప్రియురాలకి, వేణుకుమార్ ప్రియులుగా చెప్తున్నటువంటి ఆ మహిళకి భర్త లేడా? ఒక పాప కనబడుతోంది, తన పాపేనా ఆయన అక్కడ కనిపించేటువంటి ఆ పాప? మౌనిక అనే మహిళ కూడా ఆల్రెడీ పెళ్లి చేసుకుంది, భర్తతో డివోర్స్ ఉందని కూడా తెలుస్తుంది. అంటే భర్తతో దూరం ఉంది. ఈ క్రమంలోనే వేణుకుమార్ కి పరిచయం ఏర్పాటు చేసుకోవడం, ఆ తర్వాత
వాళ్ళ పాప వేణుకుమార్, అదే కాకుండా మౌనిక, ముగ్గురు కూడా ఒకటే ఇంట్లో నివసించడం, శిరీష ఇంకా వాళ్ళ కొడుకుని కూడా వదిలేయడము, తరచు ఎప్పుడు పడితే అప్పుడు అర్ధరాత్రి వేళ వచ్చి శిరీషను కొట్టి వెళ్ళిపోవడం, తన గ్రడ్జ్ ఏదైతే అగ్రెసివ్ బిహేవియర్ అంతా కూడా శిరీష మీద చూపించుకోవడం, వెంటనే శిరీష రెడ్ హ్యాండ్ గా పట్టుకొని నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి. రైట్, ఒక్కసారి హోల్డ్ గెట్ బ్యాక్ టు అగైన్. కొన్ని కామెంట్స్ వచ్చాయి, కామెంట్స్ అవుతాను ఒకసారి. సో మీరు కూడా కామెంట్ చేయండి. నిజంగా ఈ మధ్య కాలంలో ఇటువంటి పెద్ద ఎత్తున, నేను ఇక్కడ ఈ పదం వాడుతున్నాను కానీ క్షమించాలి, సర్వసాధారణంగా మారిపోయినటువంటి ఒక పదాన్ని వాడుతున్నాను. బికాజ్ చాలా వరకు ఘటనలు మనం చూస్తున్నాం, రెడ్ హ్యాండెడ్గా భార్యలు పట్టుకోవడాలు. ఆ భర్తలు డైరెక్ట్గా వెళ్ళిపోయి తన భార్యతో రొమాన్స్ చేస్తుండగా భార్యలు పట్టుకుంటున్నారంటే నిఘా వేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనం డెఫినెట్గా కొంతమంది మహిళలను నిందించాల్సిందే. ఎవరైతే ఆల్రెడీ పెళ్ళైపోయి పిల్లలటువంటి ఆ వ్యక్తులతో ఈ రకంగా అక్రమ సంబంధాన్ని ఏర్పాటు చేస్తున్నారో కనీసం మీకు సిగ్గనిపించాలి. మీకు ఆల్రెడీ పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, అయినా కూడా మీరు రకంగా ఇంకో వ్యక్తితో మూడో వ్యక్తితో ఈ రకంగా చేస్తున్నారంటే నిజంగా దుర్మార్గం. మొన్న మధ్య ఉత్తరప్రదేశ్లో ఘటన చూసాం. తన బర్త్డే వేడుకలంట, భర్తతో బర్త్డే వేడుకలు చేసుకోవడం ఇష్టం లేక బాయ్ ఫ్రెండ్తో బర్త్డే వేడుకలు చేసుకుని సిద్ధమైంది. ఓయో రూమ్ తీసుకున్నారు. ఓయో రూమ్లో వారిద్దరు రొమాన్స్ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా అక్కడికి బంధువులు భర్త చేరుకునేసరికి గోడ దూకి అక్కడి నుంచి పరుగులు పెట్టడం ప్రారంభించింది. అంటే ఎంతలా మారిపోతున్నారు చూడండి కొంతమంది మహిళలు. సో ఇప్పుడు కొన్ని కామెంట్స్ వచ్చాయి. అరే అంట కామెంట్ చేశారు, వాడు మనసు చాలా పెద్దది, బహుశా నీ మనసు అంతా ఉంటుంది నాకు తెలిసి. మనసు పెద్దది అయితే అలా ఇంకొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకొని వెళ్తారా? సిగ్గు అనిపించాలి కామెంట్ చేయడానికైనా. నిజంగా ఎవరో వ్యక్తి తెలియదు. బికాస్ ఎందుకంటే ఇక్కడ సమర్థిస్తున్నారంటే రేపటి రోజున వాళ్ళు కూడా ఇదే ఆలోచనతో ఉండుంటారు కదా, వాళ్ళు కూడా ఇదే రకంగా ఆలోచిస్తూ ఉండుంటారు కదా. సో తర్వాత మధులత అంట, ఇలాంటి వాళ్ళ వల్లే కుటుంబం నాశనం అయ్యేవి. ఎస్, ఎగ్జాక్ట్గా ఇలాంటి వాళ్ళు చేయడం వల్లే అసలు భార్యాభర్తల సంబంధానికి విలువ లేకుండా పోతోంది. ఈ రకంగా రోడ్డుకి ఎక్కుతున్నారు, రచ్చగా మారుతోంది. అసలు రేపటి రోజున ఇప్పుడు చూడండి, ఆ పిల్లవాడు తన తండ్రి ఒక హీరోగా ఊహించుకొని ఉండుంటాడు. మా నాన్న ఒక హీరో అని చెప్పి ఉంటాడు, మా నాన్న ఒక మెగాస్టార్, మా నాన్న ఒక చిరంజీవి అని రకంగా ఊహించుకొని ఉంటాడు ఆ తండ్రిని, వేణుకుమార్ని. కానీ రెడ్ హ్యాండెడ్గా ఇప్పుడు ఆ పిల్లవాడి ముందే తన తండ్రి ఇంకో మహిళతో గడుపుతూ ఉండగా చూశాడంటే ఆ పిల్లవాడు రేపటి రోజున ఏమైపోతాడు? ఆ పిల్లవాడు ఇంకా తన తండ్రిని హీరోగా భావిస్తాడా? ఆ పిల్లవాడు భవిష్యత్తు ఏమైపోవాలి? పైపెచ్చి ఆ పిల్లలతో పాటుగా ఒక కూతురు కూడా ఉంది, డైవర్స్ అయిపోయింది భర్తతో. సో కూతురు కూడా ఉండగా ఆ కూతురు ఇంట్లో ఉండగానే ఇంకో పరాయి వ్యక్తితో వచ్చి ఆ కూతురును బయట పెట్టి రూమ్లోకి వెళ్ళి రొమాన్స్ చేస్తున్నారంటే ఆ కూతురు ఏం ఆలోచించాలి? ఆ కూతురు భవిష్యత్తు ఏం కావాలి? ఇంకా హస్బెండ్కి సపోర్ట్ చేసే వాళ్ళు 22% వాళ్ళేనంట. ఇక్కడ మీ సపోర్ట్ ఎవరికి అని అంటే భర్తకి అని 27% అని చెప్తున్నారు. 27% మంది భర్తకి అని సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. అంటే వీళ్ళంతా కూడా అటువంటి ఆలోచన కలిగిన వాళ్ళే అని చెప్పి ఇక్కడ మధులత కామెంట్ చేశారు. నిజంగా ఇక్కడ భర్తకి సపోర్ట్ ఇవ్వడం అంటే మరి మీ ఆలోచనలో ఉందో నాకు అర్థం కావడం లేదు. మరి మీ ఆలోచన తీరు, మరి మీరు కూడా అదే ఆలోచనతో ఉన్నారు, అర్థం కావడం లేదు. కానీ ఇక్కడ మనం ఇద్దరిని తప్పు పట్టాల్సిందే, ప్రియురాల్ని తప్పు పట్టాల్సిందే, అట్ ది సేమ్ టైం ఈ భర్త వేణుకుమార్ కూడా తప్పు పట్టాల్సిందే. ఆమె సహకరించి ఎక్కడ కమ్యూనికేట్ అయ్యారు, ఎలా కమ్యూనికేట్ అయ్యారు, మొత్తం సోషల్ మీడియా ద్వారా జరిగిందట, కలుసుకున్నారట, తర్వాత ప్రేమ అక్రమ సంబంధం మొదలైంది. 2 ఏళ్ల పాటుగా ఇద్దరు కూడా ఒకటే ఇంట్లో ఉండడాలు ఇవన్నీ జరుగుతున్నాయట తన భార్య చెప్తున్న ప్రకారంగా. సో 2 ఏళ్ల పాటుగా అక్రమ సంబంధం కొనసాగుతుందనంటే ఆ ప్రియురాలు సహకరించకుండానే జరిగిందా? మరి తప్పు నీకు ఓ పిల్లవాడు ఉన్నాడు, నీకు భార్య ఉంది, అక్కడికి వెళ్ళమని చెప్పకూడదా? అలాంటి ఆలోచన వస్తే ఇక్కడ దాకా ఎందుకు వస్తుంది? నేను ఇలా ఊహించడం కూడా పొరపాటేమో. సో ప్రస్తుతానికి ఈ అంశం కొంత వైరల్గా మారుతోంది. వైఫ్ ఉండగా పిల్లలు ఉండగా వేరే ఆడది అవసరమా అన్నీ తెలిసి కూడా ఫ్యామిలీలో చిచ్చు పెడుతున్నారని చెప్పి మధులత అంటున్నారు. ఆ ప్రియురాలికి కూడా ఆల్రెడీ పెళ్ళయింది, డైవర్స్ అయిపోయింది, ఒక పాప కూడా ఉందట. మీరు ఆ విజువల్స్లో గమనించండి, ఒక పాప కనిపిస్తూ ఉంటుంది. ఆ పాపను కూడా అక్కడ పాపం ఇప్పుడు వచ్చిన బంధువులు కొడుతూ ఉన్నారు. ఆ పాప ఏం తప్పు చేసింది? ఇక్కడ తనకు ఆ వేణుకుమార్ పైన మనసు పడింది, లేకపోతే ప్రేమించుకున్నారో, అక్కడ ఏం జరిగిందో మన్ను మస్తానం ఏం జరిగిందో తెలియదు. కానీ ఓవరాల్గా ఇప్పుడు ఆ పిల్లలు చూడండి, ఇక్కడ పింక్ కలర్లో కనిపిస్తోంది ఆ పాప, ఆ ప్రియురాలకు సంబంధించిన కూతురంట. సో ఇప్పుడు ఆ పాప పరిస్థితి ఏం కావాలి? ఆ చిన్న పాప పరిస్థితి ఏం కావాలి? రేపటి రోజున భవిష్యత్తులో తను ఇలా ఆలోచిస్తుంది, తన పరిస్థితి ఏంటి? ఇంత దుర్మార్గమా? నిజంగా మీరు ఈ రకంగా చూడండి, అక్కడ బంధువులు కొడుతున్నారా పాపను కూడా? ఇంత నీచాతికి నీచంగా తెరదీశారా? హీ నీడ్ సమ్ ప్రైవసీ అంట. రణస్థలి కామెంట్ చేశారు, హీ నీడ్ సమ్ ప్రైవసీ అంట. ఏం ప్రైవసీ అది? ఇదా ప్రైవసీ అంటే? సో పాపకి ఏమి అనొద్దు అని చెప్పి ఎల్ హైమా కామెంట్ చేశారు. ట్రావెలర్ అంట, సార్ వాడిని ఎన్కౌంటర్ చేయాలంట. ఇటువంటిదే ఏదో ఒకటి జరగగానే ఎన్కౌంటర్ చేయాలి, రిప్ సొసైటీ, సమాజం చెడిపోయింది, తలదించుకోవాలి, ఇలాంటి కామెంట్స్ ఏం మారవు.
డెఫినెట్గా మనం మారాలి, మనుషులం మారాలి. సో భార్య తప్పు ఏం లేదా అని కామెంట్ చేశారు ఇల్లు హైమా. సో మీరు చెప్పండి మరి భార్య తప్పు ఏం చేసిందని, ఆ భార్య చేసిన తప్పేంటో కామెంట్ చేయండి మీరు. శిరీష అనేటువంటి భార్య జస్ట్ నాకు అర్థమైన రీతిలో మాత్రం ఆ భర్తని, ఆ వేణుకుమార్ని పెళ్లి చేసుకోవడం బహుశా తను చేసిన తప్పు అనుకుంటా. సో కదా ఇలాంటి ఫ్యామిలీలో పిల్లలు పెరిగితే వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుంది మొదలత కామెంట్ చేశారు. సో నిజంగా చాలా దుర్మార్గమైన విషయం. సో ఏదేమైనా కూడా ప్రస్తుతం ఈ అంశం కొంత ఆందోళన కలిగిస్తోంది. నార్సింగి పిఎస్లో ప్రస్తుతం పోలీసులకు ఫిర్యాదు అందించారు, పోలీసులు వాళ్ళు అరెస్ట్ చేశారు, అందరినీ తీసుకెళ్లారు. ఏదేమైనా ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. భర్త వేణుకుమార్ని, ఆ ప్రియురాల్ని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. బంధువులు ఒక రకంగా చితకబాది పంపించారు అక్కడి నుంచి. సో ఈ వీడియో చూడగానే, ఈ వార్ చూడగానే మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఒకసారి. మళ్ళీ నేను ఆ సదరు భార్య వేణుకుమార్ చేత ఏ రకంగా బాధించబడిందో మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. వేణుకుమార్ లోపల వీడియో ఆమె ఫేస్ కవర్ చేసుకుంటుంది, ఆమె ఫేస్ ఇక్కడ చూపిమనండి. మా సిస్టరు, మా అల్లుడు, మా ఫాదరు, నేను వాళ్ళ బ్రదర్ని, మా మదరు ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్ పెట్టుకున్నాడు. 7 to 8 years నుంచి పెట్టుకున్నాడు. 2 years నుంచి హరాస్ చేస్తున్నాం. నాకు తెలిసి 2 years అయింది సార్. తెలిసినప్పటి నుంచి 4-5 సార్లు పంచాలు పెద్దల సమక్షంలో. మీకు తెలిసిందిగా పెద్దల సమక్షం తెలిసిన అని చెప్పి నన్ను కొట్టుడు, నా మెడ నుంచి పుస్తలు తాడదెంపుడు, కనీసం మాకు డ్రింకింగ్ వాటర్ లేదు, నా బాబు స్కూల్ ఫీ లేదు, ట్యూషన్ ఫీ లేదు, కనీసం బుక్స్ కొనియలేదు, ఏది బేసిక్ నీడ్స్ కూడా నాకు ఇవ్వలేదు. మళ్ళీ